నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు రంగం సిద్ధమైంది. ప్రధాని మోడీ ఇప్పటికే రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. ఇష్టంగానో అయిష్టంగానో పలు రాష్ట్రాల సీఎంలు జమిలీ ఎన్నికలకు ఓకే చెప్పారు. 2022 ఏప్రిల్ జూన్ మధ్యలో జమిలీ ఎన్నికలు ఖాయం అని ఇప్పటికే బీజేపీ గ్రౌండ్ వర్క్ కూడా మొదలుపెట్టింది. జమిలీ ఎన్నికలు అసలు ఎలా జరుగుతాయి? జమిలీ ఎన్నికలతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? జమిలీ ఎన్నికలకు బీజేపీ రెడీ అయింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్ని సంప్రదించింది. ప్రధాని మోడీ మెజార్టీ సీఎంల నుంచి సానుకూల అభిప్రాయం తీసుకున్నారు. దేశవ్యాప్త ఎన్నికలతో పార్టీని మరింత బలోపేతం చేసుకునే దిశగా బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. మొన్నటి వరకు జమిలీ ఎన్నికలని ఎవరైనా అంటే ఎద్దేవా చేసేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. 2022లో జమిలీ ఎన్నికలు ఖాయమేనని ఇటీవల జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. జమిలీ ఎన్నికలపై సందేహాలున్న పార్టీలకు కూడా వన్ నేషన్ వన్ ఓటర్ లిస్టుతో పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే పలు దఫాలుగా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ మాట్లాడారు. వాళ్లు కూడా ఇష్టంగానో అయిష్టంగానో జమిలీకి ఓకే చెప్పడంతో ఎన్నికలు జరగడం లాంఛనంగా మారింది. ఒకవేళ జమిలీ ఎన్నికలు పెట్టాలనేటువంటి భావన ఉంటే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాల్సినది చాలా స్పష్టమైనటువంటిది. ఎందుకంటే ఒకవేళ మధ్యలో మైనారిటీ వల్ల ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం పడిపోతే అప్పుడు మరి ఏం చేస్తారు? ఎన్నికలు నిర్వహిస్తారా, లేదంటే దానికి సంబంధించినటువంటి అంశం మరలా మొదలు వస్తుంది కదా, దాన్ని ఏ విధంగా పరిష్కరించబోతా ఉంది, ఆ సమస్యకి ఏం పరిష్కారం చెప్పబోతా ఉంది జమిలీ ఎన్నికలు నిర్వహించాలని కనుక భావిస్తే అనేది మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. 2022 ఏప్రిల్ జూన్ మధ్యకాలం జమిలీ ఎన్నికలకు బీజేపీ నిర్ణయించిన ముహూర్తం. దేశమంతా మోడీ గాలి బలంగా ఉన్నప్పుడే జమిలీ పెట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ దిశగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. గతంలో లా కమిషన్ ఎదుటే మెజార్టీ పార్టీలు జమిలీకి జై కొట్టాయి. ఇప్పుడు మెజార్టీ సీఎంలు కూడా జమిలీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక కాషాయ పార్టీ సమర సన్నాహాలు చేస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. పార్టీ విపక్షంలో ఉన్న చోట్ల బలంగా పుంజుకొని అధికారంలోకి రావడానికి లేదా వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవడానికి వ్యూహాలు సిద్ధం చేసింది. కేంద్ర పథకాలపై విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేయాలని ఎంపీలకు స్వయంగా మోడీ సూచించారు. ఈ సన్నాహాలన్నీ జమిలీ కోసమేనని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. జమిలీ ఎన్నికలకు పెద్దగా ఇబ్బందేమీ లేదని అంచనాకొచ్చిన కేంద్రం అందుకు తగ్గట్టుగానే ముందస్తు కసరత్తు పూర్తి చేసింది. రాజకీయంగా పెద్దగా ఇబ్బందులు రాకుండా ముందుగానే ముఖ్యమంత్రులతో మంత్రాలు చేసింది. ఈ ప్రయత్నాలన్నీ ఫలించడంతో జమిలీ ఎన్నికలకు ముహూర్తం పెట్టేసింది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు పనులను కూడా వేగవంతం చేయాలని క్షేత్రస్థాయిలో అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ప్రతి మంత్రి తన శాఖాపరంగా ప్రోగ్రెస్ రిపోర్టు తయారు చేసి విజయాలు ప్రజలకు వివరించాలని కూడా మోడీ స్వయంగా నిర్దేశించారు. దీంతో హస్తినలో ఇప్పటికే జమిలీ వాతావరణం కనిపిస్తోంది. ఎవరికి వారు ఎన్నికల లెక్కల్లో మునిగి తేలుతున్నారు. 5 సంవత్సరాలకు ఒకసారి ఒక ఎలక్షన్, అసెంబ్లీకి, కౌన్సిల్స్కి, లోక్సభకి. అది అయిపోగానే పరిపాలనకి ఏవి గొడవ లేకుండా జరుగుతూ ఉంటాయి. అందువల్ల చాలా అవసరం. ఇది చేసే సమయం ఎప్పుడో వచ్చింది. ఇది కనుక మనం చేయకపోతే ఇతర దేశాలు వాళ్ళ ప్రోగ్రెస్తో మాత్రం మనం ఆదుకోలేము. అందువలన ఎలక్షన్ కమిషన్ కూడా లీడ్ తీసుకుని జమిలీ ఎలక్షన్స్ ఎలా పెట్టాలి, ఎలక్షన్ కమిషన్ ముందలకి స్టెప్స్ తీసుకుంటే మిగతా రాజకీయ పార్టీలు కూడా అందరూ కూడా దారిలోకి రావడానికి సిద్ధంగా ఉండవచ్చు. విపక్షాలు మొదట్లో జమిలీ రాజకీయ ఎత్తుగడే అని భావించిన మోడీ సీరియస్నెస్ చూసి అవి కూడా కసరత్తు మొదలుపెట్టాయి. జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల వరకు అన్ని 2022లో ఎన్నికలొస్తాయని మానసికంగా సిద్ధమైపోయాయి. ఎన్నికల నాటికి తమ పార్టీ పరిస్థితి ఎలా ఉండాలో లెక్కలేసుకుంటున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా జమిలీ తప్పదని డిసైడ్ అయిపోయింది. మొత్తం మీద మోడీ అన్ని పార్టీలను ఎన్నికల మూడ్లోకి తీసుకెళ్లారు. ఊహకందని వేగంతో విధాన నిర్ణయాలు తీసుకుంటున్న మోడీ మిగతా పార్టీలు ఆలోచించుకునే అవకాశం కూడా లేకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. దూకుడైన నిర్ణయాలతో మిత్రులు దూరమవుతున్నా పెద్దగా పట్టించుకోవటం లేదు. మోడీ ధైర్యం చూసి విపక్షాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. వ్యవసాయ బిల్లుపై ప్రధాని ప్రదర్శించిన పట్టుదలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. వ్యవసాయ బిల్లు ఆమోదానికి వ్యతిరేకంగా మిత్రపక్షం అకాలీదళ్ మంత్రి కేబినెట్ నుంచి వైదొలిగినా మోడీ వెనక్కు తగ్గలేదు. చివరికి అకాలీదళ్ ఎన్డీఏ నుంచి వైదొలిగినా పట్టించుకోలేదు. కఠిన నిర్ణయాల విషయంలో పునరాలోచించే ప్రసక్తే లేదని మోడీ ఇప్పటికే పార్టీ శ్రేణులతో పాటు మిత్రులకు, విపక్షాలకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు.
ఓ నిర్ణయం తీసుకునే ముందు అన్నీ ఆలోచిస్తామని, ఓసారి ప్రొసీడ్ అయ్యాక వెనకడుగు వేసే ప్రసక్తే లేదని మోడీ షా జోడీ స్పష్టం చేస్తోంది. దీంతో మోడీకి ఏదైనా సలహా ఇవ్వడానికి కూడా బీజేపీలో ఎవ్వరూ సాహసం చెయ్యట్లేదు. ఇటు రాష్ట్రాల పరంగా చూస్తే బీజేపీకి అంత మెరుగైన అవకాశాలు కనిపించడం లేదని విపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయని, అందుకే మోడీని ముందు పెట్టి జమిలీకి వెళుతున్నారనే వాదన వినిపిస్తోంది. అయితే ఎవరు ఏమనుకున్నా మోడీని తమ బలమని బీజేపీ నేతలు పబ్లిక్గానే చెబుతున్నారు. పలు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా ఈ విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నారు. ప్రతి ఎన్నికల్లో మోడీ ఇమేజ్ కారణంగా 10% ఓట్లు అధికంగా పడుతున్నాయని విశ్లేషించిన బీజేపీ జమిలీకి వెళితే తమకు మంచి అడ్వాంటేజ్ అవుతుందని లెక్కలేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనంగా ఉంది. ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా జాతీయ స్థాయిలో బలంగా ఏమీ లేవు. ప్రతిపక్షం బలహీనంగా ఉన్న సమయంలోనే జమిలీకి వెళ్లాలనేది కమలనాథుల ఆలోచన. అందుకే 2022ను జమిలీ ఎన్నికలకు ముహూర్తంగా ఎంచుకున్నారు. జమిలీ ఎన్నికలకు వెళితే కాంగ్రెస్కు ఒక్క రాష్ట్రం కూడా దక్కదన్న అంచనాలు కూడా బీజేపీకున్నాయి. దీంతో పాటు కొన్ని రాష్ట్రాల్లో ఊహించని విధంగా ఎంపీ సీట్లతో పాటు ఎమ్మెల్యే సీట్లు దక్కుతాయని ప్లాన్ చేస్తున్నారు. దేశంలోనే పెద్ద సంఖ్యలో కార్యకర్తల బలం ఉన్న పార్టీగా ఉంది బీజేపీ. కార్యకర్తలను సరిగ్గా ఉపయోగించుకుంటే తమకు తిరుగుండదని కాషాయ పార్టీ భావిస్తోంది. ఏ ఎన్నికైనా మోడీ కేంద్రంగానే జరగాలనేది బీజేపీ ఎప్పటినుంచో అనుసరిస్తున్న వ్యూహం. ఇప్పుడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు విడిగా జరిగితే ఆ వ్యూహం అన్నిసార్లు వర్కౌట్ అవ్వడం లేదు. అదే జమిలీ ఎన్నికలైతే దేశవ్యాప్తంగా మోడీ ఇమేజ్ ఆధారంగానే ఎన్నికలు జరుగుతాయని, ఇప్పుడు అతిపెద్ద లబ్ధిదారు తామే అవుతామనేది బీజేపీ లెక్క. జమిలీ ఎన్నికలకు ఎప్పటినుంచో సిద్ధంగా ఉన్న బీజేపీ అందరికంటే ముందే కసరత్తు మొదలుపెట్టింది. మిగతా పార్టీలు ఇంకా సిద్ధం కాకముందే తాము ప్రారంభించాం కాబట్టి రేసులో ముందుంటామని బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు అన్నిటిలోనూ పరిస్థితులు ఒకే రకంగా లేవు. కొన్ని చోట్ల సీఎంలపై సానుకూల వాతావరణం ఉంటే మరికొన్ని చోట్ల సీఎంలపై వ్యతిరేక వాతావరణం ఉంది. అయితే ప్రతి రాష్ట్రంలోనూ మోడీ పనితీరు, వ్యవహార శైలిపై సానుకూలత ఉందని బీజేపీ చెబుతోంది. ఈ పాజిటివ్ పాయింటే బలంగా జమిలీ ఎన్నికలకు వెళుతోంది. మోడీ ఇమేజ్ ముందు రాష్ట్ర ప్రభుత్వాలపై చిన్నపాటి వ్యతిరేకత ఉన్నా కొట్టుకుపోతుందని, అంతిమంగా తామే విజయం సాధిస్తామనేది కాషాయ పార్టీ వేసుకున్న లెక్క. ఇప్పటికే జమిలీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా కార్యకర్తలకు మెసేజ్లు వెళ్లిపోయాయి. బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు, కార్యకర్త స్థాయి నుంచి ప్రధాని స్థాయి వరకు అందరూ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వ్యక్తులు, రాష్ట్రాలు, నియోజకవర్గాల వారీగా బీజేపీ టార్గెట్లు కూడా ఫిక్స్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. జాతీయ కార్యవర్గంలో కొత్త రక్తం ఎక్కించడం కూడా జమిలీ వ్యూహంలో భాగమేనని చెబుతున్నాయి బీజేపీ వర్గాలు. జమిలీ ఎన్నికల విషయానికొస్తే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఏకకాలంలో జరుగుతాయి. దీంతో ఖర్చు కలిసి వస్తుందని ఎన్నికలకు అనుకూలంగా ఉన్నవారు ఎప్పటినుంచో వాదిస్తున్నారు. లా కమిషన్ కూడా ఇదే అభిప్రాయంతో పార్టీల అభిప్రాయాలు సేకరించింది. మెజార్టీ ప్రాంతీయ పార్టీలు కూడా జమిలీకి ఓకే చెప్పడంతో అప్పట్నుంచే కేంద్రం జమిలీ దిశగా అడుగులేసింది. జమిలీ ఎన్నికల కారణంగా అదనంగా చేయాల్సిన ఏర్పాట్లు కూడా ఏమీ ఉండవు. ఎలాగో దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరపడం ఎన్నికల సంఘానికి అలవాటే కాబట్టి అదే పద్ధతిలో పార్లమెంట్తో పాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహిస్తుంది. అప్పుడు ఎన్నికల ఖర్చుతో పాటు బలగాల మోహరింపు కూడా కలిసొస్తుందనే వాదన ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఇక్కడి ఓటర్లకు జమిలీ ఎన్నికలు కొత్త కాదు. తెలుగు రాష్ట్రాల్లో 2 దశాబ్దాలుగా పార్లమెంట్ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడి ఓటర్లు ఒకేసారి 2 ఓట్లు వేయడానికి అలవాటు పడ్డారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్న తరుణంలోనూ తమ రాజకీయ పరిణితిని చాలాసార్లు ప్రదర్శించారు. అసెంబ్లీలో ఓ పార్టీకి, పార్లమెంట్లో మరో పార్టీకి అనుకూలంగా ఓటేసిన చరిత్ర తెలుగు ఓటర్లకుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిగేటప్పుడు ఈవీఎంలు దేనికవే విడిగా ఉంటాయి. ఎక్కడ అయోమయానికి అవకాశం ఉండదు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ఇలాంటి రాష్ట్రాలు సెంట్రల్ గవర్నమెంట్ ఎంత వ్యతిరేకించినా కాంగ్రెస్ పార్టీ గెలిచారు. అందువల్ల ఈ ఒబ్జెక్షన్ మేము ఇంకా నీరసమైపోతాం, విపక్షాలు అంటాం కరెక్ట్ కాదు. పాపులర్గా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకి, ప్రాంతీయ పార్టీలకి ఏం హద్దు లేదు. వాళ్ళకి ఇంకా ఇప్పుడు తెలంగాణ పరిస్థితి, ఆంధ్ర పరిస్థితి, అలాగే తమిళనాడు పరిస్థితి ఏది చూసినా లోక్సభ ఎలక్షన్స్తో పాటు జరపడం వల్ల పెద్ద నష్టం లేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిషా ఓటర్లకు ఒకేసారి 2 ఓట్లు వేయడం అలవాటే. ప్రధాన పార్టీలు ఇటు అసెంబ్లీకి, ఇటు పార్లమెంటుకు పోటీ చేస్తాయి కాబట్టి ఓటర్లు పెద్దగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉండదు. జమిలీ ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం పాత్ర మరింత విస్తృతమవుతుంది. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు విడిగా జరిగినప్పుడు కూడా నిర్వహణ బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘాందే అయినా ఆ రాష్ట్రంలో ఉండే ఎన్నికల ప్రధానాధికారి బాధ్యత చాలా కీలకమవుతుంది. కానీ దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు జరిగేటప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది.
ఎన్నికల పరిశీలకులు కూడా మరింత నిబద్ధతతో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. జమిలీతో ఎన్నికల అక్రమాలకు కూడా అడ్డుకట్ట పడుతోందనే అభిప్రాయం బలంగానే ఉంది. 5 ఏళ్లకోసారి ఎన్నికలనేది స్పష్టమవుతుంది కాబట్టి నేతలు కూడా రాజకీయాల కంటే పరిపాలనపైనే దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తారన్న వాదనుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఒకే ఓటర్ల జాబితా పేరుతో ఎన్నికల సంఘం కూడా జమిలీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. జమిలీ ఎన్నికల నిర్వహణలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని ఎన్నికల సంఘం గతంలో చాలాసార్లు స్పష్టం చేసింది. జమిలీ ఎన్నికలతో రాజకీయ సుస్థిరతతో పాటు దేశంలో అభివృద్ధి పరుగులు పెడుతుందనే వాదన వినిపిస్తోంది. పదే పదే ఎన్నికల కారణంగా ఎక్కడికక్కడ అభివృద్ధి మందగిస్తున్న మాట కూడా నిజమేననే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఎన్నికల కోడ్ పేరుతో ఎక్కడికక్కడ అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు ఆగిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు జమిలీతో ఆ సమస్యలన్నింటికీ చెక్ పడుతుందని, 5 ఏళ్ల పాటు ఎలాంటి ఆటంకం లేకుండా పరిపాలనకు వీలవుతుందని, ప్రజలు కూడా నేతల పనితీరు బేరీజు వేసుకోవడానికి సమయం దొరుకుతుందని భావిస్తున్నారు. జమిలీ ఎన్నికలతో అదనపు ఈవీఎం మిషన్లు సమకూర్చుకోవడం మినహా ఎన్నికల సంఘానికి పెద్దగా ఇబ్బందులేమీ ఉండవు. ఈవీఎం మిషన్లు ఆర్డర్ ఇస్తే నిర్దేశిత కాల వ్యవధిలో సప్లై చేయడానికి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ లాంటి కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. బడ్జెట్ కేటాయించడానికి కూడా కేంద్రం గతంలోనే సుముఖత వ్యక్తం చేసింది. దీనికి తోడు కొన్నాళ్లుగా కేంద్ర ఎన్నికల సంఘం వ్యూహాత్మకంగా ఈవీఎంలను కూడా పెద్ద సంఖ్యలో సమకూర్చుకుంటూ వస్తోంది. ఆదివాసీ ప్రాంతాల నుంచి మెట్రో నగరాల వరకు అన్ని చోట్ల ఎన్నికల మూడు తేవడానికి కూడా జమిలీ ఎన్నికలు ఉపయోగపడతాయనే వాదన ఉంది. ఇప్పటి వరకు రకరకాల ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటర్లు ఆసక్తి చూపడం లేదు. ఇదే 5 ఏళ్లకు ఒక్కసారి జరిగే ఎన్నికలంటే చాలా మంది ఓటు వేయడానికి ముందుకొస్తారని ఈసీ ఆశిస్తోంది. భారత్ లాంటి భౌగోళిక వైవిధ్యం ఉన్న దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించడం అంత తేలిక కాకపోయినా అసాధ్యం కూడా కాదనేది విశ్లేషకుల మాట. మొదటిసారి జమిలీ ఎన్నికలు నిర్వహించేటప్పుడు కొన్ని పొరపాట్లు దొర్లినా ఆ తర్వాత అదే స్ట్రీమ్లైన్ అవుతుందనే అభిప్రాయం ఉంది. జమిలీ ఎన్నికలతో ఖర్చు కూడా కలిసొస్తుంది కాబట్టి ఆ డబ్బుతో అభివృద్ధి పనులు చేయడానికి వీలవుతుంది. ఎన్నికల సిబ్బందికి కూడా శ్రమ తప్పుతుంది. జమిలీ ఎన్నికలపై ఎన్నికల సిబ్బంది కూడా సానుకూలంగా ఉన్నారని క్షేత్రస్థాయి సర్వేలు చెబుతున్నాయి. ప్రతి ఎన్నికకు ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ అనేది పెద్ద ప్రహసనంగా మారింది. అదే జమిలీ ఎన్నికలైతే 5 ఏళ్లకు ఒక్కసారి కష్టపడితే సరిపోతుందనేది ఎన్నికల సిబ్బంది మాట. అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో ఎన్నికలు నిర్దేశిత కాల వ్యవధిలోనే జరుగుతున్నాయి. మన దగ్గర మాత్రమే ప్రతి ఏడాది దేశంలో ఎక్కడో ఓ చోట ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో అటు ఈసీకి ఇటు ప్రభుత్వాలకు తలనొప్పులు తప్పడం లేదు. జమిలీ ఎన్నికలు జరిగిన తర్వాత 5 ఏళ్ల పదవీకాలం పూర్తి కాకుండా మధ్యలోనే ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వస్తే పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి. అయితే దీనికి కూడా నివారణోపాయాలు సిద్ధం చేసుకునే ఎన్నికలకు వెళ్లాలనేది బీజేపీ ప్లాన్. ఇప్పటికే జమిలీకి ఫిక్స్ అయిన కేంద్రం ఇలాంటి అనుకోని పరిణామాలపై కూడా న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటుందని చెబుతున్నారు. భారతదేశంలో జమిలీ ఎన్నికలు జరగటానికి అవకాశమే లేదు. మన రాజ్యాంగం రాష్ట్రాల్లో, కేంద్రాల్లో ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఎన్నికల ద్వారా ప్రభుత్వాలని ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని ఏర్పాటు చేసింది తప్ప ఒక్కసారి ఎన్నికలు పెట్టి అందరూ కూడా రాష్ట్ర కేంద్ర ఎన్నికలు ఒకేసారి జరగాలనే దానికి అవకాశం లేకుండా పోయింది. మన దేశంలో 1951 నుంచి 1967 వరకు లోక్సభ, శాసనసభలకు ఇంచుమించు ఒకేసారి ఎన్నికలు జరిగేవి. రాష్ట్రాల పునర్విభజన జరగడం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గడువు కంటే ముందే రద్దవడం వంటి కారణాల వల్ల లోక్సభతో పాటు ఎన్నికలు జరిగే రాష్ట్రాల శాతం తగ్గుతూ వచ్చింది. 1970వ దశకం నుంచి జమిలీ ఎన్నికలు దాదాపుగా జరగలేదనే చెప్పాలి. అయితే 1990లలో బీజేపీ ఎన్నికల్లో బలం పుంజుకోవడంతో జమిలీ ఎన్నికల ప్రతిపాదన బలపడుతూ వచ్చింది. మొత్తం మీద జమిలీ ఎన్నికలకు వేగంగా అడుగులు పడుతున్న తరుణంలో ఎన్నికల నిర్వహణకు ఈసీ కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పైకి జమిలీ ఎన్నికలకు దేశవ్యాప్తంగా ఒకే ఓటర్ల జాబితాకు సంబంధం లేదని చెప్తున్నా అంతర్గతంగా ఈ రెండింటికి లింక్ ఉందని అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. 1 నేషన్ 1 ఎలక్షన్ జమిలీ ఎన్నికలకు కొన్ని పార్టీలు అభ్యంతరం చెబుతున్న తరుణంలో ప్రధాని మోడీ తెలివిగా ముఖ్యమంత్రుల ఆమోదం పొందినట్టుగా తెలుస్తోంది. పలు రాష్ట్రాల సీఎంలు జమిలీ ప్రపోజల్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి నిర్దిష్ట కారణాలున్నాయనే వాదన ఉంది. జమిలీ ఎన్నికలతో కేంద్రంతో పాటు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకు అడ్వాంటేజ్ ఉంటుందనే అభిప్రాయం ఉంది. ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో అధికార పార్టీలకు ఖచ్చితంగా లబ్ధి పొందుతాయనే అంచనాలున్నాయి. ప్రస్తుతం దేశంలో మోడీ తిరుగులేని నేతగా ఉన్నారు. ఇమేజ్ పరంగా ఆయనకు దరిదాపుల్లో వచ్చే నేత కూడా కనుచూపు మేరలో ఎవ్వరూ కనిపించడం లేదు. ప్రధాని పదవిని ఆశిస్తున్న మమతా బెనర్జీ, శరద్ పవార్ లాంటి నేతల చరిష్మా ఆయా రాష్ట్రాలకే పరిమితమైంది. ఇప్పుడు అక్కడ కూడా మోడీ మేనియా క్రమంగా పుంజుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నాయకత్వలేమితో బలహీనంగా ఉంది.
ఇలాంటి సమయంలోనే జమిలీకి వెళ్లి రాజకీయ ఉట్టి కొట్టాలనేది బీజేపీ వ్యూహం. దీనికి అనుగుణంగానే జమిలీకి వ్యూహరచన చేసింది. ఈ ప్రాంతీయ పార్టీలన్నిటికీ ఒక విధమైన వైఖరి లేదు. రెండవది, ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో బలమైన ప్రతిపక్షాలు కూడా కొద్ది చోట్ల మాత్రమే ఉన్నాయి. 2022లో అలాంటి జమిలీ ఎన్నికలకు ప్రయత్నం చేస్తే మనం ఏమీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ సైమల్టేనియస్ పోల్స్ అనేవి రాజ్యాంగాన్ని సవరించకుండానే సగానికి పైగా రాష్ట్రాలు ఒప్పుకున్నాయి అనే పేరుతో కూడా ఎన్నికల సంఘం అలాంటి ప్రయత్నం చేసే అవకాశం ఉంది. 1967 వరకు కూడా ఎన్నికలు కలిపే జరుగుతూ వచ్చాయి, లోక్సభకు శాసనసభకు. తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలు కూడా జమిలీకి సిద్ధంగానే ఉన్నాయి. 2022 అంటే జగన్కు 2 ఏళ్ల పదవీకాలం, కేసీఆర్కు ఏడాది పదవీకాలం తగ్గుతుంది. కానీ ఆయా రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు చాలా బలహీనంగా ఉన్నాయి. కాబట్టి ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా తమకే లబ్ధి ఉంటుందని అధికార పార్టీలు అంచనా వేసుకున్నాయి. తెలంగాణలో కేసీఆర్కు సానుకూల వాతావరణం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదు. 2022 నాటికి కూడా ఆ పార్టీ పుంజుకునే పరిస్థితి కనుచూపు మేరలో కనిపించడం లేదు. కాబట్టి జమిలీ ఎన్నికలు వస్తే తమకు నష్టం లేదని టీఆర్ఎస్ భావిస్తోంది. అటు ఏపీలో జగన్ ఇమేజ్ కూడా బాగుంది. కనీ విని ఎరుగని సంక్షేమ పథకాలతో ప్రజల్లో జగన్ మంచి పేరు తెచ్చుకున్నారు. కరోనా కాలంలోనూ నగదు బదిలీ ద్వారా 100 కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో వేయడం వైసీపీకి సానుకూలంగా మారింది. ప్రతిపక్ష టీడీపీ ఇంకా ఎన్నికల ఓటమి నుంచి కోలుకోలేదు. పైగా ఆ పార్టీ నుంచి అధికార పార్టీకి వలసలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు కూడా జూమ్కే పరిమితమయ్యారు. ఇలాంటి తరుణంలో టీడీపీకి టైం ఇవ్వకుండా దెబ్బ కొట్టాలంటే 2022లో జమిలీ ఎన్నికలే బెటర్ అని వైసీపీ కూడా భావిస్తోంది. జమిలీ ఎన్నికలపై ఎవరి లెక్కలు వారికున్నా ఖచ్చితంగా ఎవరికి మేలు జరుగుతుందో చెప్పలేమని విశ్లేషకులు అంటున్నారు. ప్రాంతీయ పార్టీలకు 10% వరకు నష్టం ఉంటుందని ప్రాథమికంగా సూత్రీకరించినా ఒక్కోసారి జాతీయ పార్టీకి నష్టం కలగొచ్చని అంచనా వేస్తున్నారు. జమిలీ ఎన్నికల్లో ఓటర్ల ఆలోచన సరళి ఎలా ఉంటుందనే విషయాన్ని బట్టి పార్టీల భవితవ్యం ఆధారపడి ఉంది. ఇప్పటివరకు ఓటర్లు పార్లమెంటుకు ప్రధాని పనితీరును, అసెంబ్లీకి సీఎం పనితీరును దృష్టిలో పెట్టుకుని ఓట్లు వేస్తూ వచ్చారు. తెలుగు రాష్ట్రాలను పక్కన పెడితే మిగతా రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఒకలా, అసెంబ్లీ ఎన్నికల్లో మరోలా ఓటింగ్ సరళి ఉంది. ఇప్పుడు జమిలీ ఎన్నికలొస్తే ఓటింగ్ సరళి ఎలా ఉంటుందనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. అసెంబ్లీ, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరిగినప్పుడు కంటే వేరువేరుగా ఎన్నికలు జరిగినప్పుడు ఓటర్ల ఆలోచన సరళి భిన్నంగా ఉంటుంది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు, 2019 పార్లమెంట్ ఎన్నికలకు ఆ తేడా స్పష్టంగా కనిపించింది. కానీ ఏపీలో 2019లో అసెంబ్లీకి, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరగడంతో అక్కడ ఒకే పార్టీకి లబ్ధి చేకూరింది. ఇప్పుడు 2022లో జమిలీ ఎన్నికల్లో ఏ పార్టీ లెక్కలు కరెక్ట్ అవుతాయనేది $1 మిలియన్ ప్రశ్నే. జాతీయ అంశాలు బలంగా పనిచేస్తే జాతీయ పార్టీలకు, స్థానిక అంశాలే కీలకమైతే ప్రాంతీయ పార్టీలకు లబ్ధి కలిగే అవకాశం ఉంటుంది. దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే రకమైన అంశం పనిచేసే పరిస్థితి కూడా లేదు. ఉత్తరాది రాష్ట్రాల్లో పనిచేసినట్టుగా దక్షిణాదిలో జాతీయవాదం పనిచేయకపోవచ్చు. దక్షిణాదిలో అభివృద్ధి, పరిపాలన ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇక కులపరమైన రాజకీయం తీసుకుంటే ప్రాంతీయ పార్టీలకు సాధ్యమైనట్టుగా జాతీయ పార్టీలకు కుదరదన్న వాదన ఉంది. మొత్తం మీద జమిలీ ఎన్నికలతో ఎవరికి లాభం, ఎవరికి నష్టమో తేల్చాలంటే పలు సమీకరణాల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఒకసారి ప్రధానమంత్రి అయిన తర్వాత అధ్యక్ష తరహా పాలన వైపు పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకనే అధ్యక్షుడిని వీకెండ్ చేసి రేపు రాబోయే రోజుల్లో పవర్ఫుల్ అధ్యక్షుడిగా మారి ఈ దేశాన్ని మొత్తం ఆయన గుప్పిట్లో పెట్టుకొని ప్రయత్నిస్తున్నాడు. దానికి బ్యాక్ బోన్గా సైనికులను కూడా, పాకిస్తాన్లో ఎట్లయితే సైనికులు వెనకాల నుండి నడిపిస్తారో ఆ ప్రకారం చేయడానికి ప్రయత్నిస్తాడు. పెద్ద కుట్ర దాగి ఉంది. ఇందులో భాగంగానే రేపు రాబోయే ఎన్నికలు జమిలీ ఎన్నికలు పోయే అవకాశం ఉంది. ప్రాంతీయ పార్టీలు, సీఎంలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో జాతీయ పార్టీలకు అడ్వాంటేజ్ దొరకడం కష్టమేనన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. గతంలో కొన్ని రాష్ట్రాల్లో మోడీ వేవ్ పనిచేయలేదని కొందరు గుర్తు చేసుకున్నారు. అయితే ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా ఓటర్ మనసులో ఏముందనేది కీలకంగా మారనుంది. జమిలీ ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంటుకు ఒకే పార్టీకి ఓటేస్తారా, వేర్వేరు పార్టీల వైపు మొగ్గుతారా అనేది తేలాల్సిందే. జాతీయ ఓటర్ల పరిణితి విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. చాలాసార్లు తలపడిన మేధావులు కూడా దిమ్మ తిరిగే షాకులిచ్చిన చరిత్ర ఈ దేశ ఓటర్లకుంది. విశ్లేషకుల ఊహకు కూడా అందని కారణాలతో గద్దెనెక్కిన పార్టీలు, దిగిపోయిన ప్రభుత్వాలు ఉన్నాయి. విభిన్న రాష్ట్రాలు, భాషలు, మతాలు, కులాలు ఉన్న దేశంలో ఓటర్లు మాత్రం ఒకే రీతిగా ఆలోచించడం కూడా ఇప్పటికీ ఎవరికీ అంతు చిక్కని విషయమే. కానీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మెజార్టీ ఓటర్లు కేంద్రంలో ఒకే పార్టీకి ఓటు వేస్తూ వస్తున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడకుండానే కొన్ని అంశాల ఆధారంగా ఒకే అభిప్రాయానికి వచ్చి ఓట్లేస్తున్నారు. జమిలీ ఎన్నికల్లో కూడా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి.
అయితే ప్రాంతీయ పార్టీలు లేవనెత్తే అంశాలు ఓటర్లను ప్రభావితం చేయగలిగితే అప్పుడు పరిస్థితిని ఊహించడం కష్టం. కాగితాలపై ఏ పార్టీ ఎలాంటి లెక్కలేసుకున్నా అంతిమ నిర్ణయం ఖచ్చితంగా ఓటర్ల చేతుల్లోనే ఉంటుంది. జమిలీ ఎన్నికలతో లబ్ధి పొందాలనుకుంటున్న బీజేపీకి షాక్ తగిలిన ఆశ్చర్యపోనక్కర్లేదని కొందరు విశ్లేషకులు అంటున్నారు. ఏ పరిస్థితికైనా సిద్ధపడే జమిలీ లాంటి ప్రమాదకర జూదానికి సిద్ధపడాలని చెబుతున్నారు. అయితే తాము అన్నీ ఆలోచించుకునే బరిలోకి దిగామంటున్నాయి కాషాయ వర్గాలు. జమిలీ పరిణామాలపై తమకు స్పష్టమైన అవగాహన ఉందని అంటున్నారు. జమిలీ ఎన్నికలు అనుకున్నట్టుగా జరిగి ఆశించిన ఫలితాలు వస్తే ఆ తర్వాత అధ్యక్ష ఎన్నికల దిశగా వ్యూహాలు సిద్ధం చేసుకోవడానికి బీజేపీ పావులు కదుపుతోంది. జమిలీతో మంచి ఫలితాలొస్తే ఉభయ సభల్లోనూ మెజార్టీ ఉంటుంది కాబట్టి రాజ్యాంగ సవరణ కూడా కష్టం కాబోదని బీజేపీ భావిస్తోంది.